మందాగం కడుపుదంట అంతే. సినిమా ఈ టికెట్ 300 రూపాయలు. ఈ టికెట్ 300 రూపాయలు. సినిమా అయితే అదిరిపోయింది, చాలా 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 బాగుంది. ఏం సినిమా మోదీ అబ్బబ్బబ్బబ్బబ్బ పవసారు సినిమా థియేటర్ పిచ్చెక్కించాడు, ట్యాకెక్కించాడు, పవసారు ట్యాకెక్కించాడు. సినిమా అయితే టికెట్ 300, చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. మోదీ మాత్రం చూసేది చాలా బాగుంది. ఏం సినిమా అబ్బా ఈ సినిమాలు ఇటువంటి 100 రోజులు ఆడారు, 100 రోజులు సినిమా ఆడారు. జై బోడిగేరాము, జై బోడిగేరాము. కానీ ఆ పాటలు మాత్రం బాగున్నా కానీ సినిమా మాత్రం చూసాను. పాత పాటలే గబ్బర్ సింగ్ మరి గుర్తుంది. కానీ ఆకాశు అన్నో తెన్నిలా ఉంటుందా ఓజీ 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 ఓ పవసర్ ఓజీ ఆ లుక్ ఎత్తే ఓజీ ఆ లుక్ ఎత్తే ఓజీ 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 ఆ ఓజీ 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 ఆ ఓజీ 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 ఆ ఓజీ 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 అలా ఓజీ 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 ఆ ఓజీ 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 ఆ పవసర్ ఓజీ ఆ పవసర్ ఓజీ ఆ పవసర్ ఓజీ ఆ పవసర్ ఓజీ. కానీ ఈ సినిమా అయితే సూపర్. చాలా 7 o'clock మూవీ చూశాను. ఇది కల్ట్ ఫ్యాన్స్ కి అయితే సినిమా మాత్రం ఇది వేరే లెవెల్. తమన్ అయితే ర్యాంప్ ఆడించుండే BGM 20. అప్పుడు అనిరుద్ధ్ అంటారు, అనిరుద్ధ్ లేదు, ఎవరు లేరు. తమన్ ముంగట ఎవరైనా బుక్కనే. సో మాస్ ఎలివేషన్స్ అయితే చాలా ఉన్నాయి. బ్లడ్ బత్ అంటే సినిమా మొత్తం నింపేసిండు. ఇంట్రడక్షన్ గానీ, పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ గానీ, లైక్ ఇంటర్వెల్ బ్లాక్, ప్రీ ఇంటర్వెల్, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. తిప్పిండు, ఆల్రెడీ తిప్పేసిండు, మీసం తిప్పేసిండు. దాని గురించే బియర్ కూడా పెంచిండు తమన్ బాయ్. సో బక్కోడు ఏం పని చేయడు ఇప్పుడు బందడం గట్రా. లైక్ తమన్ ఇస్ లైక్ వేరే లెవెల్ ఉంది. తమన్ BGM కానీ ఏదైనా కానీ తమన్ కి గుడి కట్టేయచ్చు. ఇక్కడ నుండి నందమూరి తమన్ కాదు, కొన్నేళ్ళ తమన్. ఓజీ ఫిలిం 2 years వెయిట్ చేశాం బ్రో. సుజిత్ ఒక కల్ట్ ఫ్యాన్ గా మూవీ మస్తు చేశాడు. తమన్ మాత్రం BGM ర్యాంప్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా మొత్తం హైలైట్. పవన్ కళ్యాణ్ 1 man షో. BGM మాత్రం అదరగొట్టింది తమన్ అన్న. సుజిత్ మాత్రం కల్ట్ ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ మూవీలో బెస్ట్ మూవీ అని ఇదే. ఇది ఒక మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ పక్క. మీ యాక్చువల్లీ మహేష్ బాబు ఫ్యాన్, కాకపోతే మా 2 years గా మహేష్ బాబు సినిమా ఉన్నాయి కాబట్టి మేము పవర్ స్టార్ కోసం వచ్చాం. జై పవర్ స్టార్, జై మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఒక్కటే మాట చెప్తున్నా, ఇచ్చి వరదగిన మొత్తం అంతే. అదే ఫుల్ ప్లేట్ బిర్యానీ హైదరాబాదీ బిర్యానీ తిన్నట్టు ఉందండి. ఇది హైదరాబాద్ బిర్యానీ అండి మేము తినింది. హైదరాబాద్ బిర్యానీ ఎలా ఉందంటే ఏం చెప్తారు మీరు? ఎలా ఉంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిది పాప్కార్న్ తినిన తర్వాత కూడా నేను ఈ బకెట్ మళ్ళీ తీసుకెళ్తున్నా అంటే ఆయన మీద ఎంత అభిమానమో ఒకసారి ఆలోచించండి. ఇది కూడా పడేయలేక తీసుకెళ్తున్నా నేను. అసలు నిజంగా చెప్తున్నాను, వేరే లెవెల్ అండి మూవీ అయితే. మీరు అనుకున్న దానికి మించి ఉంది అసలు మూవీ. అదే చెప్తున్నా కదా, బిర్యానీ పెట్టండి. హైదరాబాద్ బిర్యానీ వద్దంటారు ఎవరన్నా వద్దంటాడు. అది పెట్టి తినేసి ఒక లాస్ట్ లో ఒక థమ్స్ అప్ తాగితే ఉంటుంది కిక్. ఎవరండి బిర్యానీ వద్దన్న వాళ్ళకి 11 సీట్లతో పరిమితం అయిపోతారు. అలాంటి వాళ్ళే వద్దంటారు. మేమైతే వద్దాం, మాకు బిర్యానీ కావాలి. అది వెజ్జా నాన్ వెజ్జా కాదు, బిర్యానీ తర్వాత థమ్స్అప్ తాగాలి. థమ్స్అప్ తాగాలంటే తమన్ మ్యూజిక్ ఉండాలి. థమ్స్అప్ తమన్ మ్యూజిక్ రెండు రైమింగ్ అందుకే కదా. రోజా గారు సినిమా చూడండి, డైమండ్ రాణి గారు. ఇక్కడ ఫ్యాన్స్ డివోటీస్ చెప్తున్నాం, ప్లీజ్ వచ్చి చూసిన తర్వాత రివ్యూ ఇవ్వండి. చూడకుండా రివ్యూ ఇవ్వద్దండి ప్లీజ్ అండి. అసలు ఆయన గురించి ఏం చెప్పాలండి, ఒకసారి నాకు అర్థం కావట్లేదు. ఓకే అన్న, ఇక్కడ చూసిన ఓజీ 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 ఏం ఓజీ అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏ అడుగు పెట్టినా కూడా బ్లాక్ బస్టర్. ఆయన ఎక్కడున్నా కూడా ఒక స్థాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈ సినిమానే ఓజీ, ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు, సెన్సేషన్ అని చెప్పొచ్చు. అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. అంటే ఛానల్ తర్వాత ఫైట్స్ మనం ఎంజాయ్ చేసాం. ఒక జానీ సినిమాలో, ఒక బాలు సినిమాలో, ఒక బద్రీ సినిమాలో మనం ఫైట్ అలానే ఫైట్ చేస్తాం. నిజంగా ఇప్పుడు కూడా ఫైట్స్ ఎంత బాగా చేసినట్టే మామూలు మాట కాదు. నిర్వహించిండు నేను చెప్పాలంటే ఈ సినిమా తమన్ గారు షేక్ చేసిండు. తమన్ గారు మాత్రం నిర్వహించిండు. ఇమ్రాన్ హష్మీ గారు చెప్తున్నా హ్యాట్సాప్ అన్న.
అనుకుంటా విలన్ యాక్టింగ్ చేసినామన్నా అన్న తుమ్ములు వేపేసావు. హీరోయిన్ కూడా బాగా చేసింది. నేను చెప్తున్నా మళ్ళా ఒక పుష్ప ఒక బాహుబలి రికార్డు కొట్టాలి అంటే కలెక్షన్ లా మూత మోగిపోతుంది. మన సినిమా తెలుగు సినిమా ఒక ఇండియా నుంచి పోయిందంటే ఒక పాన్ ఇండియా అంటే మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ కావాలి అన్న. ఓజీ 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 గంభీరా, ఓజీ గంభీరా. జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఓజీ అన్న, ఓజీ సినిమా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓజీ సినిమా నా గుండె మీద కొట్టు. ఓజీ సినిమా హిట్ హిట్ అన్న. ఎన్ని రోజులైందన్నా ఇలాంటి సినిమా చూసి అన్న, ఎన్ని రోజులైందన్నా ఇండస్ట్రీకి ఇలాంటి సినిమా చూసి వచ్చి అన్న. సినిమా ఓజీ అన్న ఎక్సలెంట్ అన్న, సూపర్ హిట్ అన్న. 2000 కోట్లనా, 2000 కోట్లు క్రాస్ చేస్తుంది. 100% పక్కా అన్న. నేను నా గుండె మీద ఒట్టేసి చెప్తున్నా 2000 కోట్లనా. మ్యూజిక్ ఇచ్చి పడదాయి అన్న, ఏ మ్యూజిక్ అన్నది డైరెక్షన్ మన పవర్ స్టార్ అన్నకు కావాల్సిన మ్యూజిక్ అది కరెక్ట్ సింక్ అయింది. ఒక్కసారి సినిమా చూస్తే మీకు తెలుసా నెగటివ్ ట్రోల్ ఎవరు చేతన దయచేసి 2 చేతులతో మొక్తానా నా గుండె మీద ఒట్టేసి సూపర్ హిట్ అన్న సినిమా. ఒక్కసారి రండన్న, థియేటర్ లో సీట్లు సిరిగిపోయినాయి, అరిసి గొద్దుపోయింది. నా గుండె మీద ఒట్టు. ఏది సినిమా హిట్ హిట్. ఏంటి ఆ చంపడం ఏంటి? కళ్యాణ్ బాబు కత్తి కత్తి పట్టుకో ఏంటి కత్తి అండి ఆ ఫ్లాగ్ అండి ఇలా తీసి ఇలా ఓజీ 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 యాడ్ చూసా అన్ని రికార్డ్స్ ఓజీ అన్నట్టుంది. అసలు ఏంటి ఈ ఇంత మాస్ ఫ్యాన్స్ ఎక్కడ నుంచి చూడలేదు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అంటే. 25 ఏంటండి కేజీఎఫ్ మీరు పుష్ప కంటే బాగుందంటున్నా. పుష్ప ఏంటండి, పుష్ప ఏంది, ఓజీ ఓజీ నెక్స్ట్ లెవెల్. పుష్ప కేజీఎఫ్ ఇవన్నీ లైవ్. పైసలు ఏరుకోని బ్యాంకులు నడిపో భయ్యా, కంటలు నింపుకోండి భయ్యా. పైసలు పైసలు పైసలు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అబ్బాబ్బా, డ్రెస్సింగ్, అసలు ఆ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ అబ్బాబ్బా. ఓర్రా మీరు ఇంత టాలెంట్ గా ఉన్నారు అన్నట్టుంది ఆ డైరెక్షన్ మాత్రం. వాయబ్బో ఏంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దసరా పండుగ, దీపావళి పండుగ 2 పండుగలు ఒక్కటేసారి కలిసి వస్తాయి. ఎట్లుంటుందో గట్లుంది భయ్యా. సినిమా మామూలుగా లేదు అయ్యా. ఓ అబ్బ రికార్డులు మొత్తం, ఇండస్ట్రీ రికార్డులు మొత్తం ఒకటేసారి ఈ తర్వాత దర్వాజా బంద్ రికార్డులన్నీ పవన్ కళ్యాణ్. సినిమాని సినిమాలాగే మాట్లాడారు. సినిమా కూడా వాళ్ళు వచ్చి రివ్యూలు చెప్పి, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి రివ్యూలు చెప్పి సినిమా బాగాలేదు ఎనుకుంటే బాగున్నాం ఇవి అసలు వేస్ట్. నేను ఒకటే వన్ అండ్ ఓన్లీ ఒకే ఒక సింగిల్ వరల్డ్లో ఈ సినిమా ఎలాగున్నది వరల్డ్గా చెప్తాను. అప్పట్లో రజనీకాంత్ గారికి భాష, ఇప్పట్లో పవన్ కళ్యాణ్కి ఓజీ. ఇది మీకు అర్థమైతే సినిమా సూపర్ హిట్ సినిమా. ఇది ఆయన టార్గెట్ చేయడం వల్ల డిప్యూటీ సీఎం అయ్యారు. మీకు ఎక్కడ ఎవరికి లేని ఘనత ఈక్వల్ టు సీఎంతో సమానంగా కొట్టారు గవర్నమెంట్ ఆఫీసర్. దానికి కారణం వాళ్ళు టార్గెట్ ఉండేవాళ్ళు. ఇది కూడా టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు 1 కోటి రాలేదు క్లబ్లోకి అంటున్నారు కదా, 1000 కోట్లు దీని ఫ్యూచర్లో వస్తారు. ఇలా టార్గెట్ చేయడమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేశారా ఆయన అనుకున్నది రీచ్ అవుతారు.